హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్లి బ్లాగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఇంకా ఈ బ్లాగ్లో అయితే ఇవాళ నేను బెట్రోదల్ ఫంక్షన్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ కేరళ స్టైల్లో, అది కూడా క్రిస్టియన్స్ ఎలాగ చేస్తారనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక్కడ ఎంగేజ్మెంట్ని బెట్రోదల్ అని అంటారనమాట. సో ఈ ఫంక్షన్కి ముందు ఇంట్లో కొన్ని వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. షాపింగ్, అలాగే ఇంకా ఇక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్, అలాగే క్లీనింగ్ వర్క్ అవంతా కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా పెయింట్ అయితే వేపిస్తున్నారు. దానికోసం ఇక్కడైతే మొత్తం అంతా కూడా అంతా రబ్ చేసుకుంటూ అంతా క్లీన్ చేస్తున్నారు. వాటర్ ప్రెషర్ అంటారు కదా, దాంతో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ బెట్రోదల్ ఫంక్షన్కి 1 వీకే టైం ఉంది. ఈ 1 వీక్లో అయితే ఇక్కడ పైన అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుంది. కిందేమో మొత్తం అంతా కూడా హౌస్ క్లీనింగ్ అంతా వాటర్ ప్రెషర్ తోటి క్లీన్ చేసి పెయింట్ అయితే వేయడానికి అయితే అంతా రెడీ చేస్తున్నారనమాట. మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కాకుండా ఇక్కడ మొత్తం అంతా వాల్ కూడా ఉంది కదా ఎంట్రన్స్లో, అదంతా అలాగే గేట్ ఇవన్నీ కూడా పెయింటింగ్ అయితే చేపించాలి. దానికోసం ఈ క్లీనింగ్ అంతా కూడా చేస్తున్నారు. ఈ పైప్ తోటి వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట. ఎంత మట్టి పేరుకుపోయినా కూడా దీంతో చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా గేట్కి ఉన్నటువంటి అదంతా కూడా డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తూ అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ మధ్యలోనే ఇక్కడైతే వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా ఇంట్లో కూడా ఎవరు లేరు అప్పటికి. కొంచెం నేను, మా హస్బెండ్, ఆంటీ, అంకుల్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. సో మేమందరం కూర్చొని కార్డ్స్ అయితే మొత్తం అన్ని కూడా ఫోల్డ్ చేసి కవర్లు అయితే పెట్టేస్తున్నాము. ఇంట్లో అయితే ఆల్రెడీ చాలా వర్క్స్ కూడా జరిగిపోతూ ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఈ మధ్యలో ఈ విధంగా కార్డ్స్ కూడా వచ్చేసాయి ఇంకా టైంకి అయితే. సో ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలన్నమాట. ఒక్కొక్కరికి వెళ్ళి ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. బట్ బెట్రోదల్ ఫంక్షన్ అయిన తర్వాత ఇన్వైట్ చేయాలని చెప్పేసి మొత్తం అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాము. ఇంకా ఆ ఫంక్షన్ టైం అయితే రానే వచ్చిందనమాట. సో ఇది మార్నింగ్ మొత్తం అంతా హౌస్ అంతా నీట్గా అయితే ఉందన్నమాట ఆ రోజు. తర్వాత ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వడానికి అయితే నేనైతే ఇక్కడ ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. అన్ని కావాల్సినవన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టాను అనమాట నైట్ రోజే. ఎందుకంటే మార్నింగ్ టైం ఉంటుందో లేదో అని చెప్పేసి ముందు అరేంజ్ చేసుకున్నాను. ఈ వడ్డానం అయితే నేను సౌదీలో తీసుకున్నాను. సో ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని కూడా చార్మినార్ హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇంట్లో ఉన్నవి అవి మ్యాచ్ చేసేసాను. ఇంకా ఈ శారీ కూడా నేను సౌదీలోనే కొనుక్కున్నాను. సో మొత్తం అయితే ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను. ఆల్రెడీ అక్కడ పెళ్లి కొడుకు అంటే మా మరిది గారు అయితే ముందుగానే రెడీ అయిపోయి అక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉంది. మేము ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్కి అయితే మేము కొచ్చిన్కి అయితే వెళ్ళాలి. చాలా టైం పడుతుంది కదా, అందుకే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ముందుగానే రెడీ అయిపోతున్నారు అందరూ. ఇంట్లో ఆల్రెడీ అందరు బంధువులు కూడా వచ్చేసి ఉన్నారనమాట. ఇక్కడ నుంచి మేము తీసుకొని వెళ్ళాల్సిన వాళ్ళకి అందరూ కూడా వచ్చారనమాట. సో ఇంట్లో అందరూ కూడా హడావిడిగా ఉంది మొత్తం ఫుల్గా. అక్కడ కొద్దిగా ఫోటోషూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ వస్తున్న అతనే మా మరిది అనమాట. సో వీడియోలో అయితే ఫస్ట్ టైం అయితే చూపించడము. సో వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియకుండా మనం వీడియోలో మొత్తం అంతా పెట్టేయలేం కదా. సో అందుకే నేనైతే నా వరకు అయితే వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. మ్యాక్సిమం వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడే మాత్రమే నేను వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా తను వెళ్ళాల్సిన వెహికల్ అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఈ విధంగా డెకరేషన్ చేసి తనైతే ఆ వెహికల్లో అయితే వెళ్ళిపోతారనమాట. వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొని వెళ్తారు. దూరం వెళ్ళాలని చెప్పాను కదా. ఇంకా ఆంటీ, అంకుల్, నేను, మా హస్బెండ్ అంతా కూడా మేమైతే ఒక వెహికల్ వెళ్ళాము. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా 20 పీపుల్స్ అలాగా ఉంటారనమాట. వాళ్ళకి ఒక వెహికల్ అయితే పెట్టాము. ఆ రోజు ఎందుకో అయితే చాలా హ్యూమిడిటీ ఉంది, ఫుల్ ఎండగా అయితే ఉందన్నమాట. మొత్తం అంతా కూడా స్వెట్గా అయిపోతున్నాము అందరం కూడా, అంత వేడిగా ఉంది. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా కొచ్చిన్కి అయితే వెళ్ళాలి. అక్కడ కొచ్చిన్లో అమ్మాయి వాళ్ళు ఉంటారనమాట. ఈ బెట్రోదల్ అనే ఫంక్షన్ అనేది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అమ్మాయి వాళ్ళే చేస్తారు. మొత్తానికైతే చర్చి దగ్గర కూడా వచ్చాము. ఇకంటే ఇక్కడ మన సైడ్ అయితే ఎంగేజ్మెంట్ అంటే రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ అయితే అలా అయితే ఏం లేదంట. రింగ్స్ అనేది మ్యారేజ్ టైంలోనే పెడతారు. ఇప్పుడు బెట్రోదల్ ఫంక్షన్ అనేది చర్చికి వెళ్ళి మనం మ్యారేజ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నామో నిర్ధారించుకుంటాం కదా. ఆ పేపర్ని సబ్మిట్ చేసి అక్కడ వాళ్ళకి కాస్త ప్రేయర్ అవన్నీ కూడా కొన్ని నేర్పించి దాని తర్వాత వాళ్ళని ఒకటిలాగా ఇంకా మీరిద్దరి పని నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అనేది డిక్లేర్ చేయడం అన్నమాట. సో ఆ విధంగా కొంచెం ప్రేయర్ సర్వీస్ అయితే ఉంటుంది. అది ఒక 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయింది అన్నమాట. వాటికి కూడా వీళ్ళని మేము అంగీకరిస్తున్నామని మా సైడ్ నుంచి, అమ్మాయి సైడ్ నుంచి కూడా సాక్షిగా సంతకాలు అయితే చర్చిలో అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ కార్యక్రమం మొత్తం అయిన తర్వాత చర్చి దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అయితే తీశారు. మళ్ళీ అక్కడ నుంచి చర్చికి దగ్గరలో ఒక ఫంక్షన్ హాల్లో అమ్మాయి వాళ్ళు ఈ విధంగా అయితే లంచ్ అయితే ఏర్పాటు చేశారనమాట వచ్చిన వాళ్ళందరికీ. ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఈ విధంగా అయితే ఒక యాంకర్ని కూడా పెట్టారు. సో వాళ్ళంతా కూడా స్టేజ్ డెకరేషన్ ఇదంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే గ్యాదర్ అయ్యారు. ఇక్కడ స్టేజ్ మీద ఒక చిన్న ఫార్మాలిటీస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ క్యాండిల్ వెలిగించడం,
తినిపించడము, అలాగే ఇంకా కేక్ కట్ చేసి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి స్వీట్ అయితే తినిపించడం అనమాట. ఈ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వీడియోలో నేను మొత్తం అంతా కూడా ఫంక్షన్ ఈవెంట్ అంతా కూడా నేను పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండకూడదు కదా అని చెప్పేసి నేను నా వరకు నేను ఎంతవరకు అయితే తీయగలను, ఒకరికి ఇబ్బంది లేకుండా అయితే అంతవరకు అయితే తీసి జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే షేర్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియో అయితే మీ ముందరికైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని మేము కూడా ఫుడ్ తిని అందరినీ పంపించిన తర్వాత లాస్ట్లో అయితే మేము వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో ఆ విధంగా అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చేసరికి 7 నైట్ అయితే అయిందనమాట. వీటితో పాటు నేను కొన్ని పిక్చర్స్ కూడా అయితే షేర్ చేస్తున్నాను. మా మరిదిది ఆ అమ్మాయి చేసుకోబోయే అమ్మాయిది కూడా పిక్చర్ అయితే ఇందులోనే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.